సినిమా ఇండస్ట్రీలో సూర్య తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో హీరోగా ఎదగటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవటంలో సూర్య సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన శివ డైరెక్షన్లో కంగువా అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా 2 శతాబ్దాలను కలుపుతూ రాసుకున్న ఒక పీరియాడికల్ డ్రామా కథ. ఇక ఈ సినిమాలో సూర్య తనకు కావలసిన ఒక దశలో మిస్ అవుతాడు. ఇక దాన్ని ఎలా దక్కించుకున్నాడు అనే ధోరణిలో ఈ సినిమా సాగుతుంది. మరి ఇందులో సూర్య తను నెరవేర్చాల్సిన గోల్కి తగ్గట్టుగానే ఆయన ముందుకు సాగుతూ ఉంటాడు. తనను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ బాబీ డియోల్ని ఎలా ఎదిరించాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, సూర్య ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్లో నటించటమే కాకుండా డైరెక్టర్ శివ కూడా ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. నిజంగా ఈ సినిమాలోని ఎమోషన్స్ ని శివ బ్యాలెన్స్ చేసిన విధానం అయితే చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. ఆయన చేసే ప్రతి సినిమాలో సెంటిమెంట్ అనేది హై వోల్టేజ్ లో కీలక పాత్ర వహిస్తుంది. ఈ సినిమాలో కూడా అదే పాయింట్ ని ప్రేక్షకులను చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ని శివ మాత్రం చేశాడనే చెప్పాలి. మరి అలాంటి శివ ఇంతకు ముందు రొట్ట ఫార్ములా సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు మాత్రం డిఫరెంట్ జానర్ ని ఎంచుకొని సినిమా చేసి సక్సెస్ సాధించటం అనేది మామూలు విషయం కాదనే చెప్పాలి. నిజానికైతే ఈ సినిమాలో సూర్య తన క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయ్యింది. సాంగ్స్ పరంగా చూసుకుంటే అంత పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రతి సీన్ను హైలైట్ చేస్తూ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం అయితే డైరెక్టర్ శివ చేశాడు. మరి మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి ప్రయత్నం కూడా ప్రేక్షకుడిని మెప్పించటమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేయటంలో కూడా మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమా మొత్తాన్ని సూర్య తన భుజాలపై మోసాడనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కథ క్లారిటీగా ఉన్నప్పటికీ దర్శకత్వ విభాగంలో శివ ఆదరగొట్టాడు. ఇక శివ ఇమాజినేషన్ కి ఏమాత్రం తగ్గకుండా సూర్య తన నట విశ్వరూపాన్ని చూపించి సినిమాని సైతం సూపర్ సక్సెస్ గా నిలపటంలో తన వంతు ప్రయత్నం అయితే చేశాడు. ఇక డ్యూయల్ రోల్లో ఆదరగొట్టిన సూర్య మరోసారి తను ఎలాంటి నటుడో ప్రూవ్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా చేసిన బాబీ డియోల్ కూడా ఎక్కడా కూడా అతి చేయకుండా చాలా డీసెంట్ గా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనుకున్న బాబీ డియోల్ యానిమల్ సినిమా తర్వాత ఈ సినిమాలో అంత మంచి పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడనే చెప్పాలి. ఇక ఈయన తర్వాత దిశా పటాని కూడా తన పాత్ర పరిధి మేరకు ఎక్కడా డీవియేట్ అవ్వకుండా చాలా బాగా నటించి మెప్పించింది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం వీళ్ళంతా చాలా బాగా కష్టపడ్డారనే చెప్పాలి. కాబట్టే సినిమా అనేది చాలా అద్భుతంగా వచ్చింది. ఇక వీళ్లతో పాటుగా మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించేలా నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, ఈ సినిమాలో మ్యూజిక్ అంత పెద్దగా మెప్పించినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదనిపించింది. అలాగే సినిమా విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉండటంతో సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆ విజువల్స్ అనేవి చాలా వరకు ఒక ఫ్రెష్ ఫీల్ ని తీసుకొచ్చాయనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సూర్య యాక్టింగ్, కొన్ని ఎమోషనల్ సీన్స్, అలాగే బీజిఎం. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు బోర్ కొట్టించాయి. కొన్ని సీన్లలో ఎడిటింగ్ షార్ప్ గా అనిపించలేదు. పాటలు వినసొంపుగా లేవు.